సో మీకు ఒక ఐడియా వచ్చింది, దాంతో స్టోరీ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ రాద్దాం అనుకుంటున్నారు. అయితే మీరు ఫస్ట్ దానికి ఒక అవుట్లైన్ రాయాలి. అంటే మీ స్టోరీలో సింపుల్గా బిగినింగ్ మిడిల్ ఎండ్లో ఏమవుతుంది అని ఫిగర్ అవుట్ చేయాలి. దానికి ఒక 5 ఈజీ వేస్ ఉన్నాయి. అవేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. పలకా బలపం తీసుకొని రాసుకోండి. సో వెల్కమ్ టు 100 Days of Film Making Day 1. సో అవుట్లైన్ రాద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు యూజ్ చేయాల్సిన ట్రిక్ ఏంటంటే ఫైండింగ్ ద క్యారెక్టర్స్. సో మీకు ఐడియా వచ్చిన తర్వాత ఆ ఐడియాని ఎలాంటి క్యారెక్టర్స్తో ఇంక్లూడ్ చేస్తే మీ స్టోరీ ముందుకెళ్తుంది అనుకుంటారో అలాంటి క్యారెక్టర్స్ని రాయడం స్టార్ట్ చేయండి. సో ఆ క్యారెక్టర్ యొక్క గ్రోత్ కానీ, ఆ క్యారెక్టర్ యొక్క జర్నీ కానీ, ఆ క్యారెక్టర్కి ఎదురయ్యే ఎనిమీస్ కానీ మీకు ఒక బిగినింగ్ మిడిల్ ఎండ్ని ఈజీగా ఒక అవుట్లైన్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 2, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్స్. మీ దగ్గర ఐడియా మాత్రమే ఉండి ఏం చేయాలో తెలియనప్పుడు ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్స్ని తీసుకోండి. సేవ్ ద క్యాట్ కానీ, డాన్ హ్యూమన్ స్టోరీ సర్కిల్ కానీ, 3 యాక్ట్ స్ట్రక్చర్ కానీ. అందులో ఇండివిజువల్ బీట్స్లో మీ యొక్క ఐడియా ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది జస్ట్ ర్యాండమ్గా రాస్తూ వెళ్ళండి. మీకు ఆటోమేటిక్గానే ఒక అవుట్లైన్ వస్తుంది. అది బాగా రాకపోవచ్చు, దాన్ని కొంచెం రీరైట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఒక మంచి అవుట్లైన్ దొరికేస్తుంది. పాయింట్ నెంబర్ 3, సెట్టింగ్. ఈ యొక్క ఐడియా అంతా ఎక్కడ సెట్ అయి ఉంటుంది, ఎలాంటి వరల్డ్లో ఉంటుంది, లేదంటే ఎలాంటి జానరాలో ఉంటుంది అనేది ఫిగర్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఒక గ్యాంగ్స్టర్ డ్రామానా, లేదంటే ఒక పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ లో ఉంటుందా. సో ఆ వరల్డ్ లోపల సిచ్యువేషన్స్ ఏంటి, ఆ వరల్డ్ లోపల ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచిస్తే సో ఆటోమేటిక్ గా బిగినింగ్ మిడిల్ ఎండ్ మీరు ఫిగర్ అవుట్ చేసుకోండి. దీంతో పాటు ఇంకొక 3 టైప్స్ ఉన్నాయి.